హరిత విప్లవానికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చేదోడుగా నిలిచిందన్నారు మంత్రి తుమ్మల. దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సంతోషంగా ఉండాలన్నారు ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 3,50,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. గొప్ప పేరున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైందన్నారు ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. ప్రధానుల ద్వారా స్థాపించబడ్డటువంటి ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రభాగాన నిలవటమే కాకుండా హరిత విప్లవానికి చేదోడు వాదోడుగా ఉండి మీ యొక్క ఫలితాల ద్వారా ఈనాడు భారతదేశం సుభిక్షంగా ఉంది అంటే అందుట్లో మన విశ్వవిద్యాలయం యొక్క పాత్ర గణనీయం అని చెప్పి పెద్దలందరూ చెప్పారు. మా సీనన్న వ్యవసాయ శాఖ అదేవిధంగా గతంలో సమరసింహారెడ్డి గారు, భాస్కరరావు గారు కూడా పనిచేశారు. వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి ఈనాటి తెలంగాణ రాష్ట్రం కూడా అగ్రభాగాన నిలవటానికి ప్రయత్నం చేస్తుంది. చిన్నారెడ్డి గారు చెప్పినట్లుగా గత కొంతకాలంగా ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ప్రగతిలో ఏదైనా వెనుకబాటు ఉంటే అది మీ యొక్క సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ పూర్వ వైభవాన్ని సమీకరించుకోవాలంటే ఏం చేయాలో ఈ ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి యొక్క కష్టాల ఫలితం, ఈ శ్రమ ఫలితం, ఈ విజ్ఞానాన్ని ఈ రాష్ట్ర రైతాంగానికి అందించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అంటే మిన్నగా మళ్ళీ రైతాంగం సుఖశాంతులతో ఉండేటటువంటి విధంగా మీ యొక్క సేవలు ఈ రాష్ట్ర రైతాంగానికి అందించాలని చెప్పి పెద్దలందరినీ కోరుకుంటూ, మనకందరికీ తెలుసు దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతు సుఖంగా ఉండాలి. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు సుఖంగా ఉండాలంటే పంట పండేయటానికి 4 అంశాలు అవసరం. ఒకటి భూమి కావాలి, రెండవది విత్తనం కావాలి, మూడవది నీళ్లు కావాలి, 4వది రైతు చెమట కావాలి. ఈ 4 ఏది లేకపోయినా కాదు పంట పండదు. ఈరోజు రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా నేను పనిచేశాను కాబట్టి. అనేక దఫాలుగా ఇక్కడే మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, సమీక్షించుకున్నాం. ఈరోజు రాష్ట్రం దేశంలోనే అన్ని ధాన్యాలు కలుపుకొని 3,50,00,000 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఒక్క సంవత్సరం రైతు నాకెందుకు వచ్చిందిలే వ్యవసాయం, నేను నా భార్య పిల్లలు తినడానికి మాత్రమే 1 గుంట 2 గుంటల పంట పండిస్తాను, మిగతా పండియను నాగలను పక్కన పెడతానని ఒక సంవత్సరం నిరసన తెలిపితే ఈ దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ దేశంలో ఏ ధాన్యం కూడా దిగుబడి కాకుండా కొన్ని కోట్ల టన్నులు ఎగుమతి చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఈనాడు చదువుకుంటున్నటువంటి మా ప్రియమైనటువంటి విద్యార్థులకు డెఫినెట్ గా మీరు చేయగలుగుతారు. ఈ విశ్వవిద్యాలయం స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈనాడు ఇంత గొప్ప ఎత్తున మనం వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి ఆనాడు ఉండేటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అదేవిధంగా ఈనాడు రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేసింది ఆనాడు ఉండే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1966లో. అందుకని 2 గొప్ప విషయాలు ఈ యూనివర్సిటీకి సంబంధించినవి ఉన్నాయనే మాట నేను ఒకసారి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాంటి యూనివర్సిటీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని రైతు సేవలో ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవలో ఈనాడు తెలంగాణ రాష్ట్ర సేవలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒకనాడు ఇదే విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి జార్జ్ బుష్ గారు కూడా, అమెరికా అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. కొంత నిర్వీర్యమైంది ఈ విశ్వవిద్యాలయం, గొప్ప పేరు ఉండేటువంటి విశ్వవిద్యాలయం. బీపీటీ 5204 మనం సోనా మసూరి అంటాం. ఇలా ఈ దక్షిణ తెలంగాణే కాదు ఉత్తర భారతదేశంలో కూడా ఈరోజు ప్యాడీ వెరైటీస్లో నెంబర్ 1గా ఉందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈ యూనివర్సిటీ పులకరించింది. మన పూర్వీకులు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఉపకులపతులుగా పనిచేసి సమిష్టి రాష్ట్రంలో సేవలు అందించిన ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంగణానికి రావడం, ఈ యూనివర్సిటీకి గతంలో సేవలు అందించిన అనేక రకాలుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, డీన్లు కానీ, విద్యార్థులు కానీ ఒక్కరేమిటి
కుటుంబం మొత్తం పూర్వీకులనందరినీ ఒకచోట చేరినప్పుడు నాకు పూర్వం రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, అప్పుడున్న వ్యవసాయం, అప్పుడున్న రైతులు, ఆనాటి పరిస్థితులు, ఇప్పుడున్న వ్యవసాయం, ఇప్పుడున్న రైతాంగం పరిస్థితులు నెమరు వేసుకునే సమయం ఈరోజు. ఈ పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చి 1 సంవత్సరం అయింది. మీ అందరి సహకారాలు కావాలి, సూచనలు కూడా కావాలి. రైతుని దేశానికి వెన్నెముకగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకానొక సందర్భంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చినప్పుడు ఈ రోజు వరకు కూడా రైతుకు విత్తనం చాలా మూలాధారం. ఈ విత్తనం ఆనాడు వ్యవసాయదారులు తన విత్తనం తానే తయారు చేసుకునేవాడు. కానీ ఈరోజు పూర్తిగా నేను అనుకుంటా 90% విత్తనం అంతా కూడా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.